ఎక్కడో వెలగన దీపస్తంభం దగ్గర వీడు నడిచే ఆపుకొని ఈ కూతురు ఎలా చేయాలి, కొడుకుకి ఉద్యోగం ఎలా తెప్పించాలి, ఈ నోట్లు ఎలా మార్చాలి, ఇలాంటివన్నీ బాధపడుతుంటాడు తప్ప పైకి చెప్పుకోలేడు. అంత మంచి విషయాలు మీ అందరికీ కూడా ఎంతో కొంత మెసేజ్ మీతో కూడా తీసుకెళ్తే ఈ 3 రోజుల క్రితం మీకంటే ఈ ఉత్సవానికి వచ్చిన తర్వాత మీలో ఎంతో కొంత అభివృద్ధి, ఎంతో కొన్ని కొత్త విషయాలు నేర్చుకున్నాం అని అనుకుంటే చాలు. ఆ అనుభూతి మాకు నిజంగా చాలా ధైర్యం ఇస్తుంది ఇలాంటి కార్యక్రమం చేయడానికి. అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సరస్వతి విద్యా విహార్ సభాయ నమః. వేదికను అలంకరించిన పెద్దలకు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, శ్రేయోభిలాషులకు అందరికీ మా శతసహస్ర అభినందనలు. శ్రీరామ చారిటబుల్ ట్రస్ట్ బాలల ఉత్సవాలు 2016, 15, 16, 17 తేదీలు గత 3 రోజులుగా శ్రీరామ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న బాలల ఉత్సవాలు ఈ రోజుతో ముగిశాయి. ఈ ఉత్సవాల్లో 150 పాఠశాలల నుంచి 10,000 మందికి పైగా బాలలు పాల్గొని తమ ప్రతిభ, కళాత్మక నైపుణ్యాలతో మంత్రముగ్ధుల్ని చేశారు. 12 అంశాలు, 36 విభాగాల్లో పోటీలు జరగడం మనందరికీ తెలిసిన విషయం. అయితే ఈ పోటీలు నూతన చైతన్యాన్ని నింపిన బాలల పండుగగా శ్రీరాంపురం గ్రామం విశిష్టమైనటువంటి ఆతిథ్యాన్ని విద్యార్థులకు ఇవ్వడంలో ఒక ఘన చరిత్రగా, మైలురాయిలుగా చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదని గర్వపడుతున్నాం. విజయనగరం జిల్లా ఎల్కోట మండలం శ్రీరాంపురంలో సాగిన ఈ వేడుకలు బాలల్లో నూతన ఉత్సవాన్ని నింపాయి అనడంలో సందేహం ఏమాత్రం లేదు. ఆట పాటలతో బాలలు ప్రతిభ హైలైట్ గా నిలిచిందని మనందరం కూడా మరొక్కసారి వారందరికీ చప్పట్లు సరిపోవు. అయితే
వాళ్ళని ఇంకా ఉత్సాహంగా మనం ముందుకు నడిపించడంలో ఇంకా మంచి మార్గదర్శకులు, వేదికను అలంకరించిన ప్రతి మార్గదర్శకులు, పెద్దవాళ్ళు, శ్రేయోభిలాషుల వాళ్ళ యొక్క ఆశీర్వచనములు బాల బాలికలకు అందరికీ ప్రతిసారి ఉంటాయని ఆశిస్తూ సామాజిక దృక్పథం, వాక్చాతుర్యం, మేధాశక్తితో సంగీత సాగరంలో ఓలలాడించారు. వక్తృత్వం, లఘునాటికలు, దేశభక్తి గేయాల పోటీల్లో ఒకరిని మించి ఒకరు నిపుణతను ప్రదర్శించి ఔరా అనిపించారు. కళల పూదోటలో మొగ్గల్లా, కొలనులలో కలువలు వికసించినట్లుగా ఎక్కడ చూసినా చిన్నారుల మెరుపులే. సంగీత సాగరంలో సప్త స్వరాలు మోగాయి. కళామ తల్లి ముద్దు బిడ్డలం, రేపటి తరానికి వారసులం అంటూ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నారు. శ్రీరాంపురంలో వందలాది చిన్నారులు ఈ పోటీల్లో కొత్త స్నేహానికి బీజం వేశారనడంలో సందేహం ఏమాత్రం లేదు. 15వ తేదీన వచ్చిన వాళ్ళు 16న వస్తారా, 16వ తేదీన వచ్చిన వాళ్ళు 17వ తారీఖున కలుస్తామా అని మిత్ర బృందం ఎంతో ఆశగా ఎదురు చూసిన సందర్భం నాకు సుపరిచితం. నిన్న మొన్న కూడా వచ్చిన పిల్లలు ఇవాళ కొంతమంది రాలేదు అని చిన్న చిన్న మిత్రులు ఎంతో బాధపడ్డారు. వారికి వచ్చే సంవత్సరం ఇంకొంచెం మెరుగ్గా ప్రతి విషయంలోనూ వాళ్ళ యొక్క సందేహాలు మేము తీర్చడంలో ముందుగా సహాయ సహకారాలు ఉంటాయని మాటిస్తున్నాం. ఈనాటి ముగింపు కార్యక్రమంలో ప్రముఖ విద్యావేత్త ఆచార్య వి సీతాలక్ష్మి గారు ముఖ్య అతిథిగా పాల్గొనడం మనందరి అదృష్టం. బాలల సృజనను అభినందించడం అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఎస్ఎస్ఎస్ రాజు గారు, అలాగే ప్రముఖ గణిత శాస్త్ర ఆచార్యులు సిఎన్ రావు గారు, సాంకేతిక నిపుణులు కలిదిండి గంగరాజు గారు, సంస్థ అధ్యక్షులు డాక్టర్ తెన్నేటి సుబ్బారావు గారు, మా వ్యవస్థాపకులు ట్రస్ట్ ప్రధాన అధ్యక్షులు వేదల సోమేశ్వరరావు గారు, అలాగే ట్రస్టీలు ఈఏ రామ్మూర్తి గారు, వీళ్ళందరి యొక్క ఆలోచనల వీరందరూ కూడా ఈ రోజు ఈ స్థాయిలో ఎంత కష్టపడి వాళ్ళు అందరికీ కూడా ఈ అవకాశాన్ని ఇచ్చిన ట్రస్ట్ సభ్యులకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈ 3 రోజుల ఉత్సవంలో ఎంతో మంది విద్యావేత్తలు, ఆచార్యులు ఈ ఊరు సందర్శించారు. అలాగే ఇంతకుముందు శ్రీరాంపురం అంటే నల్ల బుగ్గి అనే ఒక ఆలోచన నుంచి ఒక కొత్త ఒరవడితో చిన్నారుల సందడి, కేవలం మన రాష్ట్రంలో ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించిన సంస్థ ఏదైనా ఉంది అంటే అది కేవలం శ్రీరామ చారిటబుల్ ట్రస్ట్ మాత్రమేనని మన గర్వంగా చెప్పుకోగలం. ఇందులో ప్రధానంగా 12 కేటగిరీల్లో 5 పాఠశాలలకి నగదు పురస్కారం, దాంతోపాటు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు, 5 నగదు అవార్డులు కూడా పాఠశాలకు ఇవ్వడం జరుగుతుంది. కొద్దిసేపట్లోనే రిజల్ట్స్ అన్ని మీ ముందు ప్రకటించి ప్రయత్నించడం జరుగుతుంది. అతిథులందరూ క్లుప్తంగా మాట్లాడాల్సిందిగా మమ్మల్ని ఇలా చెప్పింది క్షమించవలసిందిగా కోరుతున్నాం. ముందుగా కొత్తగా వచ్చిన వెంకటలక్ష్మి గారండి, చాలా దూరం నుంచి వచ్చారు. ఆవిడ 3 రోజులుగా ఒక ఆవిడ ఒక్కరే దాదాపు 20 మంది పిల్లలు తీసుకొచ్చి ఈ ఊర్లో ఉన్నారు. చోడవరం ఇంకా దూరంగా కోరుకుంటున్నాం. ఆవిడ కొత్తగా వచ్చారు. ఇయ్యారు 3 రోజుల పాటు మనతో పాటే ఉన్నారు. ఒక్క ఆవిడే అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళు ప్రదర్శించిన నాటకం అందరికీ కళ్ళంటి నీళ్ళు కూడా తెప్పించి, మేడం రండి. ఫస్ట్ టైం రావడం, ఇక్కడ వచ్చిన పెద్దలు అతిథులందరికీ కూడా నా యొక్క నమస్కారం. అలాగే నా తోటి ఉపాధ్యాయులందరికీ కూడా నా యొక్క నమస్కారములు. విద్యార్థులకు శుభాశీస్సులు. కానీ నేను ఎప్పుడు ఇదే ఫస్ట్ టైం రావడము. కానీ ఇంత బాగా శ్రీరామ చారిటబుల్ ట్రస్ట్ ఇంత బాగా నిర్వహించడం చాలా బాగుంది. ఎందుకంటే విశాఖపట్నం జిల్లా, విజయనగరం జిల్లా రెండు జిల్లాలతో పోటీగా అన్నిట్లో కూడా లఘు నాటకాలు, వ్యాస రచనలు, కథలు అన్నిట్లో కూడా అందరూ ప్రతి విద్యార్థి కూడా ప్రతి స్కూల్ నుంచి తీసుకొచ్చి 150 స్కూళ్ళకి పైగా ఇంత మంచి అవకాశాన్ని మనందరికీ కూడా ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ నేను ఎప్పుడు ఇంత దూరం ఇంత పిల్లల గురించి 3 రోజులు ఉండడం అంటే నాకు ఫస్ట్ టైము. కానీ ఇక్కడ చాలా ఏర్పాట్లు అన్ని కూడా చాలా బాగున్నాయి. ఏ పిల్లలకి ఏ టీచర్స్ కూడా డిస్టర్బెన్స్ లేకుండా మన మేడం గారు అలాగే సార్ కూడా చాలా బాగా కండక్ట్ చేసి అందరి మనసుని కూడా దోచుకున్నారు.
ఇంతటి ఈ అవకాశం ఇచ్చిన పెద్దవాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదం తెలుపుకుంటున్నాను. పద్మ గారు అలాగే వియ్యంపాటి మేడం గారు రావాల్సి కోరుకుంటున్నాం. నా పేరు ఎస్వివి పద్మ, జడ్పీ హై స్కూల్ కే కొప్పాకలో ఎన్ఎస్ అసిస్టెంట్గా పనిచేస్తున్నానండి. ముందుగా సభా సరస్వతికి సహస్ర సుమాంజలి. సభలో ఆసీనులైనటువంటి వేదికపై ఆసీనులైనటువంటి ప్రముఖులకు పెద్దలకు నా యొక్క నమస్కారములు. అదేవిధంగా ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు నా యొక్క నమస్కారములు. ఎక్కువగా విద్యార్థులకు 3 రోజుల పాటు చాలా శ్రమించి చాలా కష్టపడి అద్భుతమైనటువంటి ప్రదర్శన ఇచ్చినటువంటి అమోఘమైనటువంటి అద్భుతపరిచేటటువంటి నైపుణ్యాలను ఇచ్చినటువంటి ప్రదర్శించినటువంటి విద్యార్థులకు నా యొక్క శుభాశీస్సులు. మేము 3 సంవత్సరాల నుంచి గత 3 సంవత్సరాలుగా వచ్చేది 4వ సంవత్సరం అండి. ప్రతి సంవత్సరానికి ఏర్పాట్లు అయితే అదేవిధంగా ఏర్పాటు చేస్తున్నటువంటి సాంస్కృతిక సంబరాల నేపథ్యంలో పాల్గొన్న విద్యార్థుల సంఖ్యలోనైతే ఏంటి దిగునీగుల ప్రయత్నం తప్ప తగ్గలేదు, ఉత్సాహం తగ్గలేదు. దూరమైనా కూడా చాలా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎక్కువ స్కూల్స్ వస్తున్నాయి. ప్రతిసారిలాగే మొదటి రోజు మధురమైన పలుకులతో ఈ విద్యా సాంస్కృతిక సంబరాలను మొదలుపెట్టడం జరిగింది. ఈ 3వ రోజు అప్పుడే అయిపోయేలా అనిపించేంతగా ఉన్నాయి. అబ్బో చెప్పలేం, అద్భుతమైన ప్రదర్శనలు. చిన్నారి చిట్టి మనసుల్లో ఉన్నటువంటి భావ ప్రకటన, దాని గురించి వివరించడం కష్టమే. ఈ అద్భుతమైనటువంటి మహాసంకల్పాన్ని, ఈ వేదికని ఈ రకంగా ఓడలాడించినటువంటి ఈ విద్యార్థులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. ముందుగా ఫస్ట్ రోజున లాయర్ గారు చెప్పారు, దేవతలందరూ ఇక్కడ తాండవం చేసి ఉంటారు. నిజంగానే ముల్లోకాల్లో ఉండేటటువంటి దేవతలందరూ అక్కడ ఖాళీ చేసి ఈ 3 రోజులు ఇక్కడే తాండవం చేశారని అందులో అతిశయోక్తి లేదు. వాళ్ళు తరించి ఉంటారు. శ్రీరాంపురం ఈ వేదిక ఎంతో అదృష్టాన్ని చేసుకుని ఉండొచ్చు, ఎప్పుడో పుణ్యం చేసుకుంటే కానీ ఈ మహాసంకల్పం లాయర్ గారి మనసులో ఉద్భవించదు. దానికి ఇంతమంది సహాయ సహకారాలు అందరూ, ఇంతమంది సహాయం, ఒక మంచి సంకల్పం మంచి పని జరగాలంటే చాలా మంది సహాయ సహకారాలు అందాలి. ఈ 3 రోజుల పాటు ఈ ట్రస్ట్ ఆర్గనైజర్స్ చేసేటటువంటి కృషి చూస్తుంటే చాలా కష్టం, కానీ ఎంతో ఇష్టంగా చేస్తున్నారు. ఎందుకంటే చిన్న సంకల్పం కానీ మహాసంకల్పం, మహాయజ్ఞం. అదేంటంటే విద్యార్థుల మనసుల్లో ఉన్నటువంటి నైపుణ్యాలను, వాళ్ళలో అంతర్గతంగా దాగి ఉన్నటువంటి నైపుణ్యాలను వెలుగు తీయడం, దానికోసం వేదికను ఏర్పాటు చేయడం. ఆపైనా సరే సాయం చేయడానికి అమ్మ అన్నం తిన్నారా అని అడుగుతారు. ఏ ఊళ్ళోనే నేను చాలాసార్లు ఇలాంటి కార్యక్రమాలకు వెళ్ళాను, కానీ ఎక్కడ కూడా ఇలాంటి అనుభూతులు పొందలేదు. అంటే ఇంత మంచి హృదయాలు ఈ శ్రీరాంపురంలో శ్రీరామునికి తగ్గట్టుగా నడుచుకుంటున్నటువంటి ఈ శ్రీరాంపురం, అలాగే శ్రీరామ చారిటబుల్ ట్రస్ట్ వారికి నేను ఎంతగానో రుణపడి ఉంటాం. మన రుణాన్ని తీర్చుకునేటటువంటి చిన్న అవకాశం, అందరూ కరతాళ ధ్వనులతో వాళ్ళకి ఇంకా ఉత్సాహాన్ని రెట్టింపు చేసే విధంగా ధన్యవాదాలు తెలుపుకుంటే చేసిన ప్రతి సంవత్సరము కండక్ట్ చేసిన ఈ చిల్డ్రన్ ఫెస్టివల్కి నేను 4 years 5 years అటెండ్ అవుతూనే ఉన్నాను రెగ్యులర్గా. అయితే ఏ సంవత్సరం ఆ సంవత్సరం ఈ సంవత్సరం వెళ్ళకూడదు అని నేను అనుకుని ఆయన వాళ్ళు కండక్ట్ చేసిన దానికి వెళ్ళకపోవడం ఏంటి అనే ఉద్దేశంతో వస్తుంది. అయితే ఎలా కండక్ట్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అన్నది మేడం ఇదివరకు ముందే అంతా చెప్పారు, మళ్ళీ నేను రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే సాహసించి చిన్న సలహా మాత్రం ఇస్తున్నాను. ఇది మంచి సలహా అయితే వాళ్ళు ఆదరించి తీసుకుంటారని, సలహా పాటిస్తారనుకుంటాను. వాళ్ళకి అది కొంచెం ఇబ్బందికరమైన విషయం వెళ్ళవచ్చు. ఏంటంటే విషయము,
మేము టీచర్ ఏదో గవర్నమెంట్ టీచర్ అయితే మేము 10 మంది పిల్లల్ని 9th క్లాస్ 10th క్లాస్ ఆడపిల్లలు తీసుకొని ఇది లూప్ లైన్ ఇంత లూప్ లైన్కి తీసుకొని కాంపిటీషన్స్కి వచ్చి సాయంత్రం తీసుకెళ్ళడం మాకు కష్టతరమైన అర్థం. ఇప్పుడు ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్కి అయితే వాళ్ళు స్కూల్ బస్సులు ఉంటాయి, వాళ్ళు వస్తారు స్కూల్ బస్సులో తీసుకొస్తారు తీసుకెళ్ళిపోతారు, పర్వాలేదు. మేము ఏంటంటే మా ఇండివిజువల్గా ఆటో ఏదో చూసుకొని ఏదో వెహికల్ చూసుకొని పిల్లల్ని జాగ్రత్తగా తీసుకొచ్చి మళ్ళీ తీసుకెళ్ళి తీపెట్టాలి. ఇంత ఆయోజన ప్రతి సంవత్సరం ఈ 3rd డే వచ్చిందంటే టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ 7 8 పండుగ కండక్ట్ అవ్వట్లేదు, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరగట్లేదు అంటే వాళ్ళకే ఆర్గనైజేషన్కి దానికి దానివల్ల మేము ఇక్కడి నుంచి నేను పిల్లలందరినీ వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేసి నేను ఇంటికి వెళ్ళేసరికి లాస్ట్ ఇయర్ అయితే 12 అయిపోయింది. అది చాలా కష్టతరమైన రాజ్యం. ఎందుకంటే నేను లేడీనే, మా ఇంట్లోనే నేను వెళ్ళాలి టైంకి. అందువల్ల పిల్లల్ని ఆడపిల్లలు వాళ్ళ పేరెంట్స్ కరెక్ట్గా అప్పచెప్పకపోతే మాకు రిస్క్తో కూడిన వ్యవహారం ఇదంతా. ఆ రిస్క్ని బేర్ చేయాల్సిన అవసరం ఏంటి అని కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ రావట్లేదు. అది నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే ఈ లేట్ని వాళ్ళు భరించలేరు. ఎందుకంటే మేము సాయంత్రం 4:30 క్లాస్ అయిపోతే ఇంటికి వెళ్ళిపోతే మాకు సేఫ్. కానీ ఈ పిల్లల్ని తీసుకుని ఇంకో చోటుకి వెళ్ళామంటే బాధ్యత అంతా 100% మా మీదే ఉంటుంది. ఆ పిల్లల్ని మళ్ళీ వాళ్ళకి చేర్చే బాధ్యత కూడా మాదే. అందువల్ల ఈ రిస్క్ని భరించలేక కొన్ని స్కూల్స్ వద్దు మేడం మీరు రాలేమండి అని చెప్తున్నారు, నాతో స్వయంగా చెప్తున్నారు. దీనికి వేరే ఆల్టర్నేటివ్ కొంచెం తొందరగా పంపించే ఏర్పాటు ఏంటో మీరు ఆల్టర్నేట్ ఆలోచిస్తే ఆ విధంగా రన్ చేస్తే ఇంకా 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 గ్రాండ్ గా సక్సెస్ అయ్యి ఇంకా ఎన్ని స్కూల్స్ అసలు ఇంకా మీరు కండక్ట్ చేయలేని టీవీలో ఉన్న స్కూల్స్ పార్టిసిపేట్ 150 10,000 అంటే ఇంకా బాగా పెరుగుతాయి. ఈ రిస్క్ వల్ల కొన్ని స్కూల్స్ రావట్లేదని నేను 100% ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. అందువల్ల ఇప్పుడు నేను కూడా ఆయన ఉంటున్నాను కానీ టైం వాచి ఇందాక గంట ముందు నుంచి వాచి చూసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు పిల్లల్ని దేపెట్టాలి, నేను ఇంటికి వెళ్ళాలి. అందువల్ల ఆడపిల్లలు అందులో 10th క్లాస్ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ కూడా ఇప్పుడు నాకు చాలాసార్లు ఫోన్ చేస్తున్నారు. అందువల్ల దీన్ని కొంచెం దృష్టిలో ఉంచుకొని ఆర్గనైజ్ కాకపోతే మరో రోజు ఎక్స్టెన్షన్ కొంచెం దీన్ని ఆలోచిస్తారని నెక్స్ట్ ఇయర్కి ఈ చేంజ్ తీసుకొస్తారని నేను అందరి తరఫున సవినయంగా వాళ్ళ ఆర్గనైజేషన్ కోరుకుంటున్నాను. మీకు కన్వీనియంట్ అయితే పాటిస్తారని ఆలోచిస్తున్నాను. ఆయన నిర్ణేతలుగా చాలా మంది పెద్దలు వచ్చారు. ముందుగా సంగీత విద్వాంసులు శ్రీ బ్రహ్మాజీ గారిని వేదికపైకి రావాల్సి వచ్చి మా అధ్యక్షులు వారు, మా గ్రామ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు వారి చేతుల మీదుగా చిరు సత్కారం అందుకోవాల్సిన కోరుకుంటున్నాం. బ్రహ్మాజీ అలాగే అర్జున్ రావు గారు ఇప్పుడు బాదంగీర్ సాయి నవరత్న కళ సార్వభౌముడు, నాటకాలు, సంగీత కార్యక్రమాలంటే ఎన్నో కొన్ని వందలు నిర్వహిస్తున్న గొప్ప వ్యక్తి శ్రీ బాదంగీర్ సాయి గారు. వారు చాలా దూరం నుంచి నిత్యం విశాఖలో అనేక సాంస్కృతిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారికి అభినందనలు. ఇప్పుడు బ్రహ్మాజీ గారు, వారు ప్రముఖ సంగీత విద్వాంసులు, వారిని సన్మానించగా మా రాజుగారు